మనం సత్యాన్ని ధర్మాన్ని నమ్ముకున్నందుకు మనకు అన్యాయం జరగకుండా ఉంటుంది. మనకు అన్యాయం జరిగితే పెద్ద సమస్య కాదు, మనం పోతాం. కానీ లోకం ఏమవుతుంది, అంతగా సత్యం ధర్మం అని అన్నాడు, ఆయనకి ఏమొచ్చింది, నాశనం అయిపోయాడు అని ఎవడు అనుసరించడు. ఇంకా అదే సత్యం ధర్మాన్ని నమ్ముకున్నటువంటి వాడు రామచంద్రమూర్తిలాగా పాండవుల్లాగా కొంత కష్టపడినా విజయం సాధించాడు అనుకోండి, నెగ్గడయా మొగాడంటే వాడయ్యా అంటారు ఖచ్చితంగా. లోకం ఎప్పుడు దేన్ని చూస్తుంది అంటే విజయాన్ని అనుసరిస్తుంది, అపజయాన్ని అనుసరించదు. సక్సెస్ ఈజ్ ది ఫార్ములా. సక్సెస్ ఈజ్ ది ఫార్ములా. ఒక సినిమా ఏదైనా ఘన విజయం సాధించింది అనుకోండి, మీరు చూసుకోండి, ఒక ఏడాది పాటు అలాంటి సినిమాలు వస్తుంటాయి. అలా ఉంటుంది అది. అలాంటి లోకంలో మనం బతకాలి అంటే ఖచ్చితంగా కాస్త లౌక్యం తెలుసుకుని వ్యవహరించడంతో పాటు మన సత్యధర్మాలని మనం మర్చిపోకుండా, మనకి హాని జరగకుండా ఎప్పుడూ మనస్సులో నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఏదో ఒక నామాన్ని మనస్సులో స్మరిస్తూ ఉండాలి. అది భక్తి.